ఇప్పుడే అవి ఆన్లైన్లో తెప్పించాడు. ఇవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని పేరేంటి? పరోటా. పరోటా 2 ఉన్నాయి అవసరంగా. ఒకటి చాలు. టీవీ మ్యూట్ పెట్టచ్చు కదా. అక్కడెక్కడో ఉంది రిమోట్. పక్కన కదా చీమలు పడతా. కుక్కర్ దాంట్లో పెట్టు పైన. ఇక్కడ అవి తెచ్చిన పప్పు బయట నుంచి కొనుక్కొచ్చాడు. అండ్ ఇదేంటా మటన్. ఇది మటన్ ఇట్లా పక్కన పెట్టాడు. మటను గోరుచిక్కుడుకాయ ఇట్లా పక్కన పెట్టాడు. తినేది ఉండదు, కళ్ళు పెద్ద కడుపు చిన్నది. ఇప్పుడు ఏం తెప్పించాడో చూద్దామా. నేను చికెన్ తినానంట, వెజ్ తెప్పించాడంట. వెజ్ అంటే ఇది ఇవేమంటారు? పన్నీర్. పన్నీర్ అంటే నాకు ఇష్టం లేదు, కానీ బయట ఫుడ్ అటు పెట్టు, నేను అంట్లో దొంగతున్నా. ఓకే ఓకే సరే. ఇది వచ్చేసి రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా. కెన్ యూ సీ? దాని లోపల అవన్నీ ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. మంచిగా మా లైన్లో వాళ్ళు చేసిస్తారు. అట్లా ఉంది, బాగుంది. ఈ 2 ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు టేస్ట్ తిని చెప్తా. ఆల్రెడీ తినిపించాడు అవి. నేను పాపకు పప్పల్లో తినిపిస్తున్నా. అడక్కడక్క అమ్మాయి అన్నం పెట్టిన అడిగింది. దీని లోపల ఇది పెట్టాను. ఆల్రెడీ తిన్నాను, బాగుంది. బంగాళదుంప టమాటా వండుకుందామని 2 days నుంచి అనుకుంటున్నా. బాగుంది. అమ్మ పరోటా తింటావా? ఇప్పుడు దాకా ఉన్న యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అయిపోతే మళ్ళీ వేరే యూట్యూబ్ ఛానల్ పెట్టా. ఇన్ని రోజుల వర్షం తర్వాత ఇప్పుడే కొద్దిగా అట్లా ఎండ కనిపిస్తుంది. గ్రేట్ నైస్. ఇన్ని రోజులు న్యూస్లో బాగా వస్తుంది కదా, విజయవాడ మునిగిపోతుంది, అదే విజయవాడ దగ్గర కొన్ని ప్రాంతాలని. సో మాది విజయవాడ, నేను పుట్టి పెరిగింది విజయవాడ. సో విజయవాడలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయని చెప్పారు కదా, అక్కడ మాకు సంబంధించిన, మాకు అంటే నావి, కానీ మా మమ్మీ వాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకుని, మా మమ్మీ డాడీ నాకు ఇవ్వట్లేదులే కానీ. సో అక్కడ కొన్ని మాకు సంబంధించిన హౌసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా వాటర్ వచ్చి మునిగిపోయాయి. అండ్ అంతెందుకు, మా మమ్మీ డాడీ వాళ్ళు ఉండే ఇల్లు కూడా అది నాదే, కానీ ఇంకా నాకు ఇవ్వట్లా, వాళ్ళే పెట్టుకున్నారు. అది కూడా ఈ కాలువ వచ్చినప్పుడు చాలా మునిగిపోతుండే, కానీ మా డాడీ దానికి అడ్డుగా గోడ కట్టడం వల్ల అవన్నీ నా పైసలే కానీ. సో దానివల్ల ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి సేఫ్గా ఉంది. అవినాష్ ఏమంటున్నాడు, ఇందాక హాస్పిటల్కి ఫోన్ చేసి, మేము పొద్దున్న వెళ్ళాం కదా హాస్పిటల్కి, రేపు రమ్మన్నారు కదా, ఇప్పుడు వెళ్దాము, ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయితే కనుక ఇప్పుడు చేపించేసుకో, రేపు డబ్బింగ్ చెప్పుకో, డబ్బింగ్ ఉంది కదా, ఎల్లుండేమో శ్రీశైలం వెళ్ళిపోదాం, మా డాడీని కూడా రమ్మంటున్నాడు. పొద్దున డాక్టర్ని అడగాలి కదా, ఇప్పుడు రెగ్యులర్ 2 డాక్టర్స్ చూస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ 3వ డాక్టర్ని అడిగాడు. ఆ 2 డాక్టర్స్ని అడగొచ్చుగా, మరి పొద్దున్నే అడగొచ్చుగా. ఎప్పుడైనా హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ జరగగానే ప్రయాణాలు పెట్టేస్తాడు. నాకేం ఇబ్బంది అవుతుందో తనకు అవసరం లేదు. ఏంటో మధ్యాహ్నం అయ్యేసరికి మెడిసిన్ వేసుకున్నాక ఒక మత్తులాగా అనిపించి అట్లా పడుకుంటున్నా, గోల గోల గందరగోళం ఇంట్లో. అవినాషు పాప.